we have seen the DC load line bias of the fixed bias circuit. Now we are going to learn the biasing techniques. So by adding or by connecting some external circuitry, we can get the stable operating point, that is no shifting of the operating point during the amplification. So the first circuit is the fixed bias circuit, which is not designed circuit, we can say designed circuit, and we have seen what are the IB, IBQ, ICQ and VCQ. So here these are the IB, IC and VCQ. With these equations we can set the operating point on output characteristics. So we have seen the operating point also on the output characteristics. Now we have seen the operating point on the output characteristics. This is the operating point. We have seen that also. Now let us do some problems on this. So what are the problems? Before going to the problem, let us learn one thing here. Here, this is a part of the output characteristics. అంటే ఏంటి, ఈ లైను ఇలా గీస్తే అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్ వస్తుంది. ఈ అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్లో ఈ రీజియన్ ఏదైతే ఉందో దాన్ని ఏమనుకున్నాం మనం, సాచ్యురేషన్ రీజియన్. ఈ కింద ఉండే రీజియన్ ఏమన్నారు, కట్ ఆఫ్ రీజియన్ అన్నారు. ఈ డాటెడ్ లైన్కి అవతల ఇదంతా ఉండే రీజియన్ని యాక్టివ్ రీజియన్ అన్నారు. అంతకుముందు మీ డయాగ్రామ్ గుర్తు చేసుకోండి. ఇక్కడ ఒక లైన్ ఇలా ఉండుంటుంది, అది పవర్ లైన్, మ్యాక్సిమం పవర్ డిసిపేషన్ లైన్ అన్నమాట. సో ఇప్పుడు మనకు కావాల్సిన పాయింట్ ఏంటంటే, వాట్ ఈస్ ద సాచ్యురేషన్ రీజియన్. ఇది VCE యాక్సిస్. దాంట్లో సాచ్యురేషన్ రీజియన్ ఎక్కడుంది, ఇట్ ఈజ్ నియర్లీ what we say, going towards the zero. So what we can assume that VCE is going to be 0 in saturation region. So if you put that in the output equation, అంటే అవుట్పుట్ ఈక్వేషన్లో VCE 0 గనక చేస్తే we can get the IC sat అంటే ఏంటి, సాచ్యురేషన్ కరెంట్ వస్తుంది. నౌ హియర్ దిస్ ఈస్ ద క్యూ పాయింట్ అనుకుంటే, ఈ క్యూ పాయింట్లో వీ కెన్ గెట్ ద సాచ్యురేషన్ కరెంట్, దట్ ఈస్ ద కరెంట్ విచ్ వీఆర్ గెటింగ్ ఎట్ దిస్ సాచ్యురేషన్ వోల్టేజ్, అది IC. దట్ ఈస్ కాల్డ్ సాచ్యురేషన్ కలెక్టర్ కరెంట్, IC సాట్ అని పిలుస్తారు. ఇంకా దీని అజంప్షన్ ఏం చేశాడు, దూరంగా ఉన్నదాన్ని కొంచెం దగ్గరగా వేసుకుని తీసుకున్నాడు. సో ద పాయింట్ విల్ టచ్ దిస్, అండ్ వీ కెన్ అబ్జర్వ్ వన్ థింగ్ హియర్. ఈ సాచ్యురేషన్ కరెంట్ అంటే మీనింగ్ ఏంటంటే, సపోజ్ ఒక స్పాంజ్ ఉంది, ఆ స్పాంజ్తో నువ్వు నీళ్ళని తీస్తావు. అంటే ఏంటి, నీళ్లు పీల్చుకుంటుంది స్పాంజ్. బాగా నీళ్ళు ఎక్కువైపోయి ఆ స్పాంజ్ మొత్తం నీళ్ళన్నీ పీల్చేసుకున్నాక ఇంకొక చుక్క నీళ్లు కూడా పీల్చుకోలేని స్టేట్కి వస్తుంది. దాన్ని సాచ్యురేషన్ స్టేట్ అంటారు. ఇన్ ద సేమ్ వే కలెక్టర్ కరెంట్ మ్యాక్సిమం ఉన్నాక ఇంకా కొంచెం కలెక్టర్ కరెంట్ కూడా ఫ్లో అవ్వదు ఇఫ్ యూ వ్యారీ ద ఇన్పుట్ వోల్టేజ్ ఆల్సో. అలాంటి సిచ్యువేషన్ని సాచ్యురేషన్ సిచ్యువేషన్ అంటారు. సో ఈ సాచ్యురేషన్ సిచ్యువేషన్లో IC సాట్ కూడా ఒక్కొక్కసారి అడుగుతాడు. IC సాట్ కనుక్కోవాలి అని అంటే ఏం చేయాలి, యూ హ్యావ్ టు
you have to apply the VCE 0 in IC to find the IC SAT. ఈ ఈక్వేషన్లో if VCE is equal to 0, చూడండి, IC equal to VCC minus VCE by RC. If you make VCE equal to 0, then what we will get? IC SAT, saturation current వస్తుంది. So what is IC SAT? VCC by RC. VCC by RC is the saturation current. So here we can observe that what is this? IC SAT. IC SAT, this is the saturation current when VC equal to 0. So this is one of the important points. And now we are going to solve a problem. Now here fixed bias circuit, you can see the fixed bias circuit here. Now you read the problem. Determine the following for the fixed bias configuration of figure, given figure. ఏం కనుక్కోమన్నాడు? A, IB and IC, VCEQ and VB and VC, VBC. ఇవి కనుక్కోమన్నాడు. The first we are going to calculate IB. క్యాలిక్యులేట్ చేద్దాం. జస్ట్ దీంట్లో కొంచెం ప్రాబ్లం సరిగ్గా నోట్ అయిందో లేదో నన్ను ఒకసారి చూడండి. ICQ, this is ICQ క్యాలిక్యులేట్ చేయడం. ఫిక్స్డ్ బయాస్ సర్క్యూట్ ప్రాబ్లమ్స్ మనకి ఫార్ములా అన్నీ తెలుసు. సో వాట్ ఆర్ ద ఫార్ములా? ద ఫస్ట్ ఫార్ములా ఇన్పుట్ సర్క్యూట్ ఫార్ములా నేను రాస్తాను. అండ్ వాట్ ఈస్ అగైన్ ఐ వాంట్ టు గివ్ యూ ద ప్రాక్టీస్. ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఐబీ క్యాలిక్యులేట్ చేయటం కోసం వాట్ వి నీడ్ ఇన్పుట్ సర్క్యూట్ ఈక్వేషన్. ఇన్పుట్ సర్క్యూట్ ఈక్వేషన్ ఎక్కడి నుంచి మొదలవుతుంది? VCC దగ్గర నుంచి ఇక్కడికి ఎండ్ అవుతుంది, అంటే సర్క్యూట్ క్లోజ్ అవుతుంది. ఇక్కడ ఈ కెపాసిటర్ ఓపెన్ సర్క్యూట్ అనుకున్నాం. నా ఇన్పుట్ సర్క్యూట్ ఈక్వేషన్ ఏంటి? ఇన్పుట్ సర్క్యూట్ ఈక్వేషన్ -VCC ప్లస్ ఆర్బీలో ఫ్లో అయ్యే కరెంట్ని ఏమంటారు? IBRB. ఇక్కడ ఉండే డ్రాప్ ఎంత? VBE. దీన్ని మర్చిపోకూడదు, అది కనపడదు మనకి. కనబడని నాలుగో సింహం ఎరా పోలీస్ అన్న డైలాగ్ ఉంటుంది కదా, అది గుర్తుపెట్టుకోండి. అది గుర్తుపెట్టుకుంటే ఇక్కడ VBE ఏముంటుంది? ఫస్ట్ ప్లస్ టర్మినల్ కనెక్ట్ అవుతుంది. సో VBE, ఇక్కడ గ్రౌండ్ 0. సో మొత్తం ఇంకేం లేదు ఎలిమెంట్, కాబట్టి ఈ మొత్తాన్ని ఈక్వల్ టు 0 ఇన్పుట్ సర్క్యూట్ ఈక్వేషన్. సో వాట్ ఈజ్ IB ఈజ్ గోయింగ్ టు బి VCC అవతలకి వెళ్తుంది ప్లస్ VCC, నెక్స్ట్ VBE అవతలకి వెళ్తుంది -VBE బై RB. ఇప్పుడు వాల్యూస్ వేయండి. వాట్ ఈజ్ VCC? ఎంత ఇచ్చాడు VCC? 12 volts. సో 12 VCC ఎంత ఇచ్చాడు? 12 volts. VBE ఎంత? ఫిక్స్డ్ వాల్యూ 0.7 ఫర్ సిలికాన్ ట్రాన్సిస్టర్. అండ్ వాట్ ఈజ్ RB? RB ఈజ్ 240 kilo ohms. సో 240 kilo ohms. ఇలాంటి ప్రాబ్లమ్స్ చేసినప్పుడు ఏం చేస్తారంటే, ఆల్రెడీ వాట్ వీ విల్ గెట్ IB విల్ బి ఎయిదర్ ఇన్ మిల్లీ యాంప్స్ ఆర్ మైక్రో యాంప్స్లో వస్తుంది. కాబట్టి ఈ కిలో జోలికి వెళ్ళమాకండి. చాలామంది పిల్లలు ఏం చేస్తారంటే ఈ కిలోని 1000 అని వేసేసుకుంటారు. 1000 అని వేసుకుని అంటే చింపుకోవటం ఎందుకు, కుట్టుకోవటం ఎందుకు, ఇది మళ్ళా వేసి మళ్ళా దాన్ని మిల్లీలోకి మార్చి అది చేయకుండా, ఇది డినామినేటర్లో కిలో ఉంది కాబట్టి డైరెక్ట్గా పైకి వెళ్ళిపోతే ఏమవుతుంది? మిల్లీ వచ్చేస్తుంది. ఆ మిల్లీ వేసేసుకొని 12 - 0.7/240 మాత్రం చేయండి. ఎంత? 11.3/240. దీన్ని మాత్రం చేయండి. దీన్ని మాత్రం చేస్తే ఎంత వస్తుందో
ఆ వాల్యూ వేయండి. నేను చేస్తాను ఎంత వస్తుంది వాల్యూ అన్నది. లెట్ మీ సీ. క్యాల్కులేటర్ ఇది. Now, so here 11.3 divided by 240. So this will be 0.047. 0.047 మిల్లీ యాంప్స్. ఇక్కడ మిల్లీ ఉంది కదా, మిల్లీ యాంప్స్. ఇప్పుడు ఐబి ఇంకా నేను ఈ పాయింట్ని అవతలికి తీసుకెళ్ళాలనుకోండి. ఏం చేయాలి? నేను ఈ పాయింట్ 3 ప్లేసెస్ అవతలికి వెళ్ళాలంటే ఇంటూ 1000 చేయాలి. అంటే 3 zeros ఉన్న నెంబర్తో మల్టిప్లై చేయాలి. సో 047 ఇంటూ 1000 అట్లా మల్టిప్లై చేస్తే కుదరదు కదా, డివిజన్ కూడా చేయాలి నేను అదే నెంబర్తో. సో ఈ మల్టిప్లై చేసింది 47 వచ్చింది. 47 తర్వాత ఆల్రెడీ మిల్లీ ఉంది. డివైడెడ్ బై 1000ని 10⁻³ పైకి వెళ్తే అంటే మిల్లీ ఇంటూ మిల్లీ పైకి వెళ్తే ఇంకొక మిల్లీ పైకి వెళ్తే అంటే ఏంటి 47 మైక్రో యాంప్స్. సో బేస్ కరెంట్ ఎప్పుడు కూడా మైక్రోస్లో ఉంటుంది అన్నమాట. మిల్లీస్లో బేస్ కరెంట్ ఉందంటే చాలా ఎక్కువ బేస్ కరెంట్ ఉంది అని అర్థం అనమాట. నెక్స్ట్ నా ఐబి క్యాల్కులేటెడ్. ఐబి అయిపోయింది. నా వాట్ ఈజ్ ఐసి? సో వాట్ ఈజ్ ఐసి? ఐసి ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది? ఐబి నుంచి ఐసి క్యాల్కులేట్ చేయొచ్చా? చేయకూడదా? ఫార్ములా ఏంటి చెప్పండి. వాట్ ఈస్ ద ఫార్ములా? ఐసి బై ఐబి ఈక్వల్ టు బీటా. బీటా ఇచ్చాడా ఇక్కడ? బీటా ఈక్వల్ టు 50 కనబడుతోందా? బీటా ఈక్వల్ టు 50 ఇస్తాడు బీటా ఖచ్చితంగా. బీటా ఇవ్వకపోతే ఏంటి అన్నది కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, అవి తర్వాత డీల్ చేద్దాం. సో బీటా ఈక్వల్ టు 50. సో వాట్ ఈజ్ ఐసి? ఐసి ఈక్వల్ టు ఐబి ఇంటూ బీటా. 50 ఇంటూ 47 మైక్రో ఎంత వస్తుంది? 2.35 మిల్లీ యాంప్స్. మిల్లీ యాంప్స్. సో నెక్స్ట్ దాని తర్వాత విసిఈక్యూ. విసిఈక్యూకి ఫార్ములా ఏంటి చెప్పండి. వాట్ ఈజ్ విసిఈక్యూ? మళ్ళీ ఒకసారి ఫార్ములా దగ్గరికి వెళ్ళండి. అవుట్పుట్ ఈక్వేషన్ వేద్దాం మళ్ళీ ఒకసారి. అవసరమైనప్పుడు మళ్ళీ ఇది తీసుకుందాము, వేరే పేజ్లో ప్రాబ్లం చేద్దాం. నా ఇది సర్క్యూట్. సో ఈ సర్క్యూట్లో we will write కనపడుతుందా? ఈ సర్క్యూట్లో అవుట్పుట్ సర్క్యూట్ ఈక్వేషన్ వేద్దాం. వాట్ ఈజ్ అవుట్పుట్ సర్క్యూట్ ఈక్వేషన్? మైనస్ విసిసి ప్లస్ ఐసి ఆర్సి ప్లస్ VCE equal to 0. So what is VCE? VCE is equal to VCC minus ICRC. What is VCC? కనపడుతోంది కదా, 12 మైనస్ IC ఎంత వచ్చింది? 2.35 మిల్లీ. ఇంకా ఇంకొక సులభం చెప్తాను ఇక్కడ. ఆర్సీ విల్ బి ఇన్ కిలో ఓమ్స్. ఈ కిలో ఆ మిల్లీ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. కాబట్టి మీరు ఏం చేస్తారు, డైరెక్ట్గా ఆ నెంబర్స్ వేసేసుకోండి చాలు.
చూసుకోండి, అక్కడ కిలోలో లేకపోతే కిలో మార్చుకోండి. ఐసీ విల్ బీ ఇన్ మిల్లీ యాంప్స్ అండ్ ఆర్సీ విల్ బీ ఇన్ కిలో ఓమ్స్. ఆ రెండు క్యాన్సిల్ అయిపోయి డైరెక్ట్గా నెంబర్ని మల్టిప్లై చేస్తే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది 2.2 కిలో ఓమ్స్. సో దిస్ విల్ బీ 12 మైనస్ 2.35 ఇంటూ 2.2 is equal to 5.18 volts. సో దీన్ని 12 అని సబ్ట్రాక్ట్ చేయండి. వాట్ యూ విల్ గెట్ 6.82 volts. దిస్ ఈజ్ VCE, which is nothing but VCEQ. నెక్స్ట్ ఇంకొకటి ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి, హౌ టు ఫైండ్ VB అండ్ VC అండ్ హౌ టు ఫైండ్ VBC. VBC ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, VB అండ్ VC ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, చాలా జాగ్రత్తగా వినండి ఇది. వాట్ ఈజ్ VB? VB అంటే అర్థం ఏంటి, బేస్ టెర్మినల్ నుంచి గ్రౌండ్ టెర్మినల్ దాకా ఉన్న పొటెన్షియల్ VB అంటే. బేస్ టెర్మినల్ ఎక్కడుంది, బేస్ టెర్మినల్ ఇక్కడుంది, గ్రౌండ్ ఎక్కడుంది, ఇక్కడుంది. అంటే వాట్ ఈజ్ VB? బేస్ నుంచి గ్రౌండ్ దాకా ఉన్న పొటెన్షియల్ VB. దీంట్లో ఏముంది, బేస్ పొటెన్షియల్ VB అంటే VBE కూడా ఉంది ఇక్కడ. వాట్ వీఆర్ హ్యావింగ్, VBE కూడా మధ్యలో ఉంది. అంటే దాని అర్థం ఏంటి, VBEలోంచి ఎమిటర్ పొటెన్షియల్ కూడా తీసేస్తే ఎంత వస్తుందో అది, లేదా ఎమిటర్ పొటెన్షియల్ కలిపితే ఎంత వస్తుందో అది, దట్ ఈస్ బేస్ పొటెన్షియల్. సరే, ఈ బేస్ పొటెన్షియల్ దగ్గరికి వచ్చేటప్పటికి వీ హ్యావ్ టు నో వన్ థింగ్, VBE. వాట్ ఈజ్ VBE? VB మైనస్ VE, అది గుర్తుపెట్టుకోండి. VB మైనస్ VE. ఫస్ట్ లెటర్ ఎప్పుడు హయ్యర్ పొటెన్షియల్ చూపిస్తుంది, సెకండ్ లెటర్ ఎప్పుడు లోవర్ పొటెన్షియల్ చూపిస్తుంది. ఆ రెండింటి సబ్ట్రాక్షనే VBE, అది గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే. సో VCE ఏమవుతుంది చెప్పండి. సో VCE ఈజ్ ఈక్వల్ టు VC మైనస్ VE. ఇప్పుడు మన ఏమడిగాడు, VB అడిగాడు. VB అడిగాడు. సో VB క్యాల్కులేట్ చేయాలంటే ఏం చేయాలి, ఇక్కడి నుంచి ఇక్కడికున్న పొటెన్షియల్ క్యాల్కులేట్ చేయాలి, లేదా VBE ప్లస్ VE అన్న క్యాల్కులేట్ చేయాలి. అది మన దగ్గర ఉన్న సోర్స్. సో నా VB అండ్ VC వచ్చేటప్పటికి కూడా అదే. సో టు ఫైండ్ దిస్ వాట్ వీ హ్యావ్ టు ఫైండ్, VE క్యాల్కులేట్ చేయాలి. మనం VE క్యాల్కులేట్ చేయాలి. VE ఉందా ఇక్కడ, ఏమన్నా ఎమిటర్ పొటెన్షియల్ ఏమన్నా ఉందా, ఏమన్నా కనపడుతుందా? ఏం కనపడట్లేదు కదా. సో వాట్ ఈజ్ VB? VB ఈజ్ ఈక్వల్ టు VBE ప్లస్ VE, వేర్ VE ఈజ్ ఈక్వల్ టు 0. సో VB ఈజ్ ఈక్వల్ టు VBE 0.7. నెక్స్ట్ ఇన్ ద సేమ్ వే వాట్ ఈజ్ VC? VC ఈజ్ ఈక్వల్ టు VCE ప్లస్ VE, వేర్ VE ఈజ్ ఈక్వల్ టు 0. కొన్నిసార్లు ఎమిటర్లో ఒక రెసిస్టర్ ఉంటుంది, ఆ రెసిస్టర్ డ్రాప్ కూడా తీసుకునేటప్పుడు ఈ ఫార్ములా యూస్ఫుల్గా ఉంటుంది. సో వాట్ ఈజ్ VCE? ఆల్రెడీ 6.82. therefore VB is equal to 0.7 volts and VC is equal to 6.82 volts. So this is about the problem. What he asked, VB, VC, next thing is VBC. So next problem is VBC. So what we have seen, VBC is equal to VB minus VC. Ante kada? What is VBC? VB minus VC. What is VB? 0.7 minus 6.82 volts.
సో ఎంత వస్తుంది ఇది 0.7 మైనస్ 6.82 volts. That is minus 6.12 volts. అంటే బేస్ కలెక్టర్ వోల్టేజ్ ఈజ్ నెగటివ్. ఎక్కడుంది బేస్ అండ్ కలెక్టర్? జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. దిస్ ఈజ్ బేస్ అండ్ దిస్ ఈజ్ కలెక్టర్. సో what this base collector will show that base potential will be high and collector potential will be low. ఇప్పుడు దీన్ని మార్చ్ చేసుకుంటే కనుక దీన్ని విబిసి అనేది -6.12 volts. ఈ నెగటివ్ దీనికి వస్తే ఇదేమవుతుంది -విబిసి ఈక్వల్ టు 6.12 volts అని వస్తుంది. ఈ -విబిసి నెగిటివ్ లేకుండా దీన్ని ఏమని రాసుకోవచ్చు? -విబిసిని విసిబి అని రాసుకోవచ్చు. విసిబి ఈజ్ ఈక్వల్ టు 6.12 volts. దాని అర్థం ఏంటి? కలెక్టర్ హయ్యర్ పొటెన్షియల్ దగ్గర ఉంటుంది. దేంతో పోల్చుకుంటే? బేస్తో పోల్చుకుంటే. అంటే కలెక్టర్ పాజిటివ్. ఇప్పుడు నీకు ఏం ట్రాన్సిస్టర్ ఇది? ఎన్పిఎన్, అంతే కదా? సో కలెక్టర్కి ఎన్ ఉంది. ఆ ఎన్ దగ్గర ఏం పొటెన్షియల్ ఉంది? పాజిటివ్ పొటెన్షియల్ ఉంది. అంటే ఈ నెగటివ్ ఎన్ని నెగటివ్ కింద ట్రీట్ చేస్తాం మనం. ఎన్కి పాజిటివ్ ఉంది అంటే ఏంటి? అవుట్పుట్ విల్ బి రివర్స్ బయాస్డ్. అంటే నీ ట్రాన్సిస్టర్ ఎక్కడుంది? నీ ట్రాన్సిస్టర్ యాక్టివ్ రీజియన్లో ఉంది. ఇన్పుట్ ఏమో ఫార్వర్డ్ బయాస్, అవుట్పుట్ ఏమో రివర్స్ బయాస్. సో యువర్ ట్రాన్సిస్టర్ ఈజ్ ఇన్ యాక్టివ్ రీజియన్ అండ్ ఇట్ కెన్ యాంప్లిఫై యువర్ సిగ్నల్. రెండవది, ఇన్పుట్ ఫార్వర్డ్ బయాస్ అయినంత మాత్రాన అది యాక్టివ్ రీజియన్లో ఉండాలని లేదు. యాక్టివ్ రీజియన్లో ఉండాలంటే ఖచ్చితంగా అవుట్పుట్ రివర్స్ బయాస్లో ఉండాలి. ఒకవేళ ఇన్పుట్ ఫార్వర్డ్ బయాస్లో ఉంది కాబట్టి యాక్టివ్ రీజియన్ అని తీసుకుంటే, బై ఛాన్స్ అవుట్పుట్ కూడా పాజిటివ్ రీజియన్లో ఉంటే అప్పుడు అది సాచురేషన్లోకి వెళ్ళిపోతుంది. కొన్ని ప్రాబ్లం క్యాల్కులేషన్ అంతా రాంగ్ అయిపోతుంది. ఎందుకని? సాచురేషన్లో వీసీ ఈక్వల్ టు 0 కదా. కానీ నువ్వు యాక్టివ్ రీజియన్లో వీసీ ఒక పర్టికులర్ వాల్యూ ఉంది కదా. కాబట్టి నీ ప్రాబ్లం రాంగ్ అయిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు చెక్ వెదర్ యువర్ ట్రాన్సిస్టర్ ఈజ్ ఇన్ యాక్టివ్ రీజియన్ ఆర్ నాట్. ఇది నీ ట్రాన్సిస్టర్ యాక్టివ్ రీజియన్లో ఉండాలి అని అంటే ఇది ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ అయితే కనుక కలెక్టర్ దగ్గర పాజిటివ్ వోల్టేజ్ ఉండాలంటే, అంటే వీసీ షుడ్ బి పాజిటివ్. నెక్స్ట్, అలాగే ఇది కనుక పిఎన్పి ట్రాన్సిస్టర్ అయితే ఇక్కడ వీసీ వచ్చేసేటప్పటికి నెగిటివ్ అవ్వాలి. సో టు ఫైండ్ దట్ ఆల్రెడీ ప్రీవియస్ దాంట్లో ఒక ప్రాబ్లం చేసాం. వీబీసీ క్యాల్కులేట్ చేసి వీబీసీ పొటెన్షియల్ని బట్టి వీ హ్యావ్ డిసైడెడ్ వెదర్ వీసీ ఈజ్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఆర్ రివర్స్ బయాసా ఫార్వర్డ్ బయాసా అన్నది మనం డిసైడ్ చేసాం. సో దిస్ ఈజ్ ద ప్రొసీజర్ ఆఫ్ సాల్వింగ్ ఏ ప్రాబ్లం. నెక్స్ట్, దీని తర్వాత ఇంకొక టాపిక్కి వెళ్దాం. ద నెక్స్ట్ థింగ్ ఈజ్ బీజేటీ బయాస్ సర్క్యూట్ విత్ ఎమిటర్ రెసిస్టర్. దీనికి వెళ్ళే ముందు అసలు ఇంకొక బయాసింగ్ ఎప్పుడు అవసరమవుతుంది? ఈ బయాసింగ్లో ఏమన్నా లోపాలు ఉంటే ఇంకొక బయాసింగ్ టెక్నిక్ అవసరమవుతుంది, అంతే కదా, మోడిఫికేషన్. సో ఈ ఫిక్స్డ్ బయాస్ సర్క్యూట్లో నేను చేయడానికి ఏమీ లేదు. ఒక రెసిస్టర్స్ వాల్యూ మార్చి ఆపరేటింగ్ పాయింట్ ఫిక్స్ చేస్తావు. సపోజ్ ఇది నీ ఆపరేటింగ్ పాయింట్ అనుకో. ఇది నీ ఆపరేటింగ్ పాయింట్ అయితే కనుక ఈ ఆపరేటింగ్ పాయింట్ కొన్ని రోజులు ఇలా ఆపరేట్ చేస్తాం. చేసిన తర్వాత ఒకవేళ టెంపరేచర్ ఫిక్స్డ్ అనుకుందాం, టెంపరేచర్లో ఏ చేంజ్ లేదనుకుందాం. సో ఆఫ్టర్ సమ్ టైమ్ ఇఫ్ యువర్ ట్రాన్సిస్టర్ ఈజ్ ఏజ్డ్, కొన్ని రోజులు వాడాక నీ ట్రాన్సిస్టర్ సాటిస్ఫాక్టరీగా పనిచేయట్లా, ముసలిదైపోయింది, లేదా నీ ట్రాన్సిస్టర్ కాలిపోయింది, అప్పుడు ఏం చేస్తావు? యూ విల్ రిప్లేస్ ద ట్రాన్సిస్టర్. అంటే సేమ్ ఏ నెంబర్ ట్రాన్సిస్టర్ వాడుతున్నావో మళ్ళీ అలాంటి నెంబర్ ట్రాన్సిస్టరే తీసుకొచ్చి మళ్ళీ సర్క్యూట్లో
ఈ సర్క్యూట్లో ప్లేస్ చేస్తాం. అంతకుముందు ఒక సర్క్యూట్ చూసాం కదా, ఆ సర్క్యూట్లో ప్లేస్ చేస్తాం. ప్లేస్ చేసినప్పుడు ఏమవుతుంది, ఈ సర్క్యూట్లో ఈ ట్రాన్సిస్టర్ని తీసేసి అదే నెంబర్ ట్రాన్సిస్టర్, అలాంటి ట్రాన్సిస్టర్, అదే రేటింగ్ ఉన్న ట్రాన్సిస్టర్, అదే పవర్ డిసిపేషన్ ఉన్న ట్రాన్సిస్టర్ తీసుకొచ్చి ఇక్కడ పెడతాం. బట్ వాట్ చేంజెస్? బీటా చేంజెస్. ఎందుకని? ఎంత హై టెక్నాలజీ ఉన్నా మన దగ్గర దెర్ ఈజ్ నో సచ్ టెక్నాలజీ సచ్ దాట్ కవల ట్రాన్సిస్టర్లు తయారు చేసే టెక్నాలజీ మన దగ్గర లేదు. అంటే అలాంటి ట్రాన్సిస్టర్నే తయారు చేసే టెక్నాలజీ మన దగ్గర లేదు, అంతవరకు అడ్వాన్స్ అవ్వలా మనం. సో డెఫినెట్లీ దెర్ విల్ బి చేంజ్ ఇన్ బీటా ఇఫ్ యూ రిప్లేస్ దిస్ ట్రాన్సిస్టర్ విత్ ఎనీ అదర్ ట్రాన్సిస్టర్ ఆఫ్ ద సేమ్ నెంబర్. ఒకటే మెటీరియల్, ఒకే రకంగా తయారు చేసిన, ఒకే ఎన్విరాన్మెంట్లో తయారు చేసిన, ఎన్ని చేసినా సరే బీటా విల్ బి డిఫరెంట్. సో ఇఫ్ బీటా ఈజ్ డిఫరెంట్ దెన్ స్పేసింగ్ విల్ బి డిఫరెంట్. అంటే ఏంటి? అప్పుడు నీ క్యారెక్టరిస్టిక్స్ ఎలా వస్తాయి? నేను డాటెడ్ లైన్ ఏదైతే గీస్తున్నానో అవి నా క్యారెక్టరిస్టిక్స్. సో ఇప్పుడు నా కొత్త క్యారెక్టరిస్టిక్స్, నా ఆపరేటింగ్ పాయింట్ ఏమవుతుంది? ఇక్కడి నుంచి ఇక్కడికి షిఫ్ట్ అయింది, ఇక్కడి నుంచి ఇక్కడికి షిఫ్ట్ అయింది, లేదా ఇక్కడి నుంచి ఇక్కడికి షిఫ్ట్ అయింది. డీసీ లోడ్ లైన్లో ఉండాలి కాబట్టి ఇక్కడికి షిఫ్ట్ అయింది. సో హియర్ టోటల్ సెటప్ ఈస్ చేంజ్డ్. అంటే దేర్ విల్ బి ఏ చేంజ్ ఇన్ ద యాంప్లిఫికేషన్. సో మై ఫిక్స్డ్ బయాసింగ్ కెనాట్ సాల్వ్ దిస్ ప్రాబ్లం. నేను ఎప్పుడైనా ట్రాన్సిస్టర్ని చేంజ్ చేస్తే ఇది సరిపోదు. అంటే ఏంటి? నా ఫిక్స్డ్ బయాస్ సర్క్యూట్ ఈజ్ యూజ్లెస్ అయిపోయింది. అంటే దాన్నంతట అది ఏమన్నా చేంజ్ చేసుకోగలిగే సర్క్యూట్స్ ఏమన్నా ఉంటే అలాంటి బయాసింగ్కి మనం వెళ్ళాలి. సో ఫిక్స్డ్ బయాసింగ్ ఈజ్ ఎ నార్మల్ బయాసింగ్. మీ ఈసీఈ బ్రాంచ్ కొత్తగా వెళ్ళిన ఇంజనీర్ని, బాబు నువ్వు ఒక బయాసింగ్ పెట్టమంటే పెట్టే బయాసింగ్ అది. నెక్స్ట్ దీని తర్వాత ఇప్పుడు ఇంకొకటి, టెంపరేచర్ ఈజ్ ఫిక్స్డ్ అనుకున్నాం మనం. జనరల్లీ టెంపరేచర్ ఈజ్ నాట్ ఫిక్స్డ్. ఎన్విరాన్మెంట్ టెంపరేచర్ ఏదైతే ఉందో ఆ బయట 27 డిగ్రీనే ఉంటుంది, 27 డిగ్రీ సెంటిగ్రేడే రూమ్ టెంపరేచర్ ఉంటుంది. కానీ device itself will produce some temperature. IC, the current flowing in any material will produce some temperature, and the current flowing in any device can dissipate some power. దానివల్ల some heat will be generated. సో రెసిస్టర్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ పవర్ డిసిపేషన్ ఉంటుంది, పవర్ డిసిపేషన్ ఎక్కడ ఉంటుందో అక్కడ హీట్ ఉంటుంది. సో దేర్ విల్ బి ఏ టెంపరేచర్ వేరియేషన్ ఇన్ ద డివైస్ ఇట్ సెల్ఫ్. కాబట్టి ఏమవుతుంది? దిస్ బీటా ఈజ్ ఫ్లక్చుయేటింగ్ అండ్ ఇట్ ఈస్ డిపెండెంట్ ఆన్ ద టెంపరేచర్ ఆల్సో. అంటే ఏంటి? నువ్వు డివైస్ని మార్చకపోయినా కూడా సమ్ టైమ్స్ there will be a change in beta. నువ్వు టెంపరేచర్ ఫిక్స్డ్గా ఉంచిన there will be change in beta. అండ్ ఐసీ నాట్ ప్లేస్ ఏ వెరీ మేజర్ రోల్. అంటే రివర్స్ సాచురేషన్ కరెంట్ ఏదైతే ఉందో అది కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో దట్ ఈస్ టెంపరేచర్ డిపెండెంట్ అనమాట. టెంపరేచర్ డిపెండెంట్ అవ్వడం వల్ల సో దెర్ ఈజ్ ఎ వేరియేషన్ ఇన్ ద ఫ్లక్చువేషన్ ఇన్ ద క్యూ పాయింట్. ఈ క్యూ పాయింట్ నువ్వు పేపర్ మీద క్యాల్కులేట్ చేసిన వాల్యూలో ఆ క్యూ పాయింట్ ఉండదు అక్కడ. సో వాట్ వీ హ్యావ్ టు డూ, వీ హ్యావ్ టు గో ఫర్ అనదర్ మెథడ్ ఆఫ్ బయాసింగ్ విచ్ ఈస్ కాల్డ్ ఎమిటర్ సెల్ఫ్ బయాసింగ్ అంటారు, లేదా ఎమిటర్ రెసిస్టర్ బయాసింగ్ అంటారు. దానికి ఈ రెండు పేర్లు ఉన్నాయి. ఎమిటర్ బయాసింగ్ అని కూడా అంటారు. So what happens? So mainly this adding a